నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. మన రాజమహేంద్రవరం నగరం సర్వనాశనం అయిపోవడానికి గల ఒకే ఒక కారణం, ఒకే ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ కోసం మీకు సాక్ష్యాధారాలతో సహా మేము చూపించబోతున్నాం. ఇందులో ప్రజలకు కూడా భాగస్వామ్యం ఉంది. అవునండి, మనం బాధ్యతగా ఉంటేనే వాళ్ళు కాస్త బాధ్యతగా ఉంటారు. మనం బాధ్యతగా లేకపోవడం వల్లే వాళ్ళు ఎలా తయారయ్యి మొత్తం నగరాన్నే సర్వనాశనం చేసేశారు. ఇక విషయానికి వస్తే, రాజమహేంద్రవరం చారిత్రాత్మక చెత్త నగరం. ఇదేంటి చారిత్రాత్మక నగరం, చెత్త నగరం అనుకుంటున్నారా? ఎస్, నేను అన్నది మీరు విన్నది కరెక్టేనండి. నాకు ఆ మాట ఉపయోగించినందుకు బాధగానే ఉంది, కానీ తప్పదు. మనకున్నది గుట్టలు గుట్టలుగా చెత్తే, అందువల్ల చెత్త నగరం అన్నారు. పూర్వం రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు, రత్నాలుగా ఉండేవి గనక అప్పుడు ఆ పేరు ఉండేది. ఇప్పుడు ఎక్కడికక్కడే చెత్త గుట్టలు గుట్టలుగా ఉంటుంది, అందువల్ల చెత్త నగరం అనాల్సి వచ్చింది. ఇక విషయానికి వచ్చేసరికి, మన రాజమహేంద్రవరం నగరం కార్పొరేషన్లో పట్టణ ప్రణాళిక విభాగం, టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ఉంటుంది. ఈ అధికారులు మనం ఏదైనా ఒక ఇల్లు కానీ మరేదైనా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ప్లాన్ వారికి సమర్పించాలి. ఆ ప్లాన్ వారు అంతా సవ్యంగా చూసి మనకి అప్రూవల్ అనేది ఇస్తారు. ఉదాహరణకు 40 రోడ్డు ఫేసింగు, లోతు 60 కొలతలున్న ఒక స్థలంలో నిర్మాణం చేయాలనుకున్నప్పుడు లెక్క ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలి 60లో రోడ్డు మార్జిన్ ఒక 10 అడుగులు వదిలి నిర్మాణానికి అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. కానీ మన అధికారులు ఎందువలనో ఏంటో తెలీదు, ఉదాసీన వైఖరి. ప్రజలు ఎలా పోతే మాకేంటి, భవిష్యత్ తరం ఏమైపోతే మాకేంటి అనుకున్నారో ఏమో, పూర్తిగా 40x60 కొలతలు గల స్థలానికి పూర్తిగా బిల్డింగ్ కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. మరి వాడి మెట్లు ఎక్కడ పెట్టుకుంటాడండి? మన నగరపాలక సంస్థ సంబంధించిన ప్రభుత్వ రహదారులపైనే రోడ్లు, ర్యాంపులు. కావాలంటే మీరే చూడండి, రోడ్డు మీదకి 15 నుండి 20 అడుగుల వరకు కూడా ర్యాంపులు ప్రతి చోట, ప్రతి వార్డులోనూ ఇదే పరిస్థితి. ఇలా మొత్తం ఎక్కడికక్కడ డ్రైనేజీలను పూర్తిగా ఆక్రమించేసి ఈ నిర్మాణాలు చేపట్టారు. తద్వారా శానిటేషన్ సిబ్బంది ఇది క్లీన్ చేయడానికి వీలు లేక ఎక్కడిదక్కడే వదిలేస్తున్నారు. చేసే అవకాశం లేదు, లోపలికి వెళ్ళే అవకాశం ఉండాలి మనిషి, లేదా ఆ తీయడానికి ఉపయోగించే కర్ర లేకపోతే మరేదన్నా దాంతో తీసే అవకాశం ఉండాలి. కానీ ఇక్కడ అలా లేకపోవడం వల్ల ఎక్కడి చెత్త అక్కడే గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి దుర్వాసనతో చారిత్రాత్మక నగరం కాస్త చెత్త నగరంగా మారిపోయింది. ఎక్కడైనా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కళ్ళు తెరిచి నిద్రమత్తు వీడి ఎక్కడైతే డ్రైనేజీ ఆక్రమణ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ తక్షణమే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విధంగా మరికొద్ది కాలం కొనసాగితే నిర్మాణాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ రికమెండేషన్సా మరోటా అనేది ఏ ఒక్క విషయం గురించి మేము ప్రస్తావించడం లేదు. మన నగరం నాశనం అయిపోయింది ఆల్రెడీ. ఈ విషయాన్ని విజ్ఞులైన ప్రతి ఒక్కరూ మేము ఏదో అన్నేసామని మాత్రం దయచేసి అనుకోకండి. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ప్రతి డ్రైనేజీ కూడా ఆక్రమణలోనే ఉంటుంది. మరి అటువంటిప్పుడు డ్రైనేజీ నిర్మాణం చేయడం దేనికి? ఆ స్థలం కూడా వాళ్ళకి రాసిచ్చేస్తే పోలా అంటున్నారు ప్రజలు. ఏది ఏమైనప్పటికీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మేల్కొని డ్రైనేజీలపై ఉన్న ర్యాంపులను తక్షణమే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.